ప్రారంభిస్తున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రేమల ఆపలో తండ్రి, సర్వశక్తిగలైనటువంటి మా దేవ, సర్వాధికారి, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఆచరించిన మా దేవ, సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి దేవ, సర్వాన్ని పరిపాలిస్తూ మీ పాదాలకు అందించుకున్నటువంటి దేవ, సర్వమానవాళి కొరకై మీ యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి. ఆ గొప్ప ప్రణాళికను ప్రభా మాకు తెలియచేసే దాని కొరకై ఈ గ్రంథాన్ని మా చేతికి ఇచ్చి మీ దాసులైనటువంటి మమ్మలను ఈ లోక యాత్ర జీవితంలో మేము ఎలాగా ఉండాలో ప్రభా, మిమ్మల్ని ఎలాగా మహింపరుస్తూ రావాలో, అనేకమైనటువంటి శోధనలను ఎలాగా తట్టుకోవాలో, వీటన్ని కొరకై మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాటి గ్రంథంలో నుండి మా ప్రభు మిమ్మల్ని ఆరాధించమనుకో ప్రభా, మాతో మీరు మాట్లాడుతూ రండి. మీరు మాట్లాడే దేవుడివి, ఉన్న దేవుడివి. సర్వలోకమైతే అనేక విధాలుగా దేవుని యొక్క స్వరూపాన్ని మార్చుకొని వారి ఇష్టానుసారమైన విధానంలో ఆరాధిస్తుంటుండగా, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడివి, మహిమాస్వరూపమైనటువంటి దేవుడివి. ఆ దేవుని యొక్క శ్రేష్టమైన గుణగణ లక్షణాలను మేము తెలుసుకొని నా కొరకు మా కొరకు సర్వలోకం కొరకు మీరు ఏం చేశారో వాటిని మేము అర్థం చేసుకొని గ్రహించి వీటి అనుభవంలో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని మొదలైన మీద అవసరాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని కొన్ని మాటలు ప్రభా మరి అందిస్తుండగా ఈ ఆత్మ ద్వారా అనేకులు విని మన హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఇప్పటికే వచ్చిన బడలు వాటిని స్తోత్రాలు. కానీ పడవలసిన వారిగా ఉంటున్నారు, వారిని కూడా నడిపిస్తురండి. స్థలం అంతా కూడా మీరు రక్త ప్రోక్షణ కింద నుంచి పరిశుద్ధపరచండి. నీ ప్రజలతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ సాన్నిధ్యంతో నింపని ప్రార్థన చేస్తూ ఘనత మహిమా ప్రభావాన్ని ఆరోపించుకుంటూ అందుకు ఆరోశక్తులు మీ నామం అందిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రెండు ఆరాధనలకు వెళ్ళి ముప్పు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ప్రకటన మొదటి అధ్యాయము 17వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. 17వ వచనం, మొదటి అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వల్లే ఆయన పాదముల యొక్క పడితిని. ఆయన తన కుడి చేతి నా మీద వచ్చి నాతో ఇట్లను భయపడకము. రెండో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ మొదటి అధ్యాయంలో కూడా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైన ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించును. చాలు లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మనం ప్రభుని ఆరాధించడానికి వచ్చాము. ఆరాధించమనుకు ఆయన మనకి ఏమై ఉన్నాడో తెలుసుకోవాలా, ఆయన మనం ఏమి చేసాడో తెలుసుకోవాలా, ఏమి చేస్తున్నాడో కూడా తెలుసుకోవాలి. ఎవరైనా ప్రియమైన సోదరీ సోదరులారా, ఆ తెలుసుకున్న వారు మాత్రమే ఆయన ఆరాధించగలరు. సకాలంలోకి వచ్చి వర్తమానాలు విని ఆయన ఆరాధించగలరు. అందుకని ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తే, మరి ప్రకటన గ్రంథంలో యోహాను ఆయన శిష్యుడు ఆయనను చూసినప్పుడు ఆయన పాదాల మీద సాగిలపడ్డాడనే మాట. ఆయన పాదాల మీద సాగిలపడ్డాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోనండి, ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. ఎవరు సాగిలపడ్డారు? యోహాను సాగిలపడ్డాడు. కాబట్టి ఆయన శిష్యుడు ఆయన పాదాల దగ్గర సాగిలపడడానికి కారణం ఏంటి? ఎందుకు ఆయన మరి సాగిలపడినాడు? సాగిలపడడానికి గల కారణము సాగిలపడిన తర్వాత వచ్చిన లాభం. ఆ రెండు విషయాలు చాలా లోతైన విషయాలు, కానీ కొన్ని విషయాలు మనం క్లుప్తంగా చూస్తూ పోతాం. మనం వచ్చింది కూడా మరి ఆయన పాదాల దగ్గర సాగిలపడే దానికి వచ్చాం. ఆయన పాదాల దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఎందుకంటే
ఆయన పాదాలు ఇక్కడ లేవు కదా, మరి ఎలాగ అంటున్నారు బ్రదర్ అనుకోవచ్చు. ప్రభువు చెప్పాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. కానీ ఎంతమంది అయితే భూమి మీద ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఆయన పాదాల దగ్గర ఉన్నారు. ఆయన పాదాల దగ్గర ఉండబట్టే ఈ వర్షం వస్తుంది. వారికి తెలియదు ఈ విషయం. ఆ పాదాల దగ్గర ఉండబట్టే పంచభూతాలు పనిచేస్తున్నాయి. వారికి తెలియదు ఆ విషయము. భూమిని మాత అంటారు, ఆకాశం మాత అంటాడు, సూర్యుని దేవుడు అంటారు, నక్షత్రాలు దేవుడు అంటారు. ఇష్టానుసారంగా ఎవరి విధానంలో వాళ్ళు ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యములో ఆయన పాదాల దగ్గరికి ఉన్నటువంటి వ్యవహారాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి నీవు నేను కూడా ఆయన పాదపీఠం మీద ఉండి ఆయన పాదపీఠం మీద నడిచి అనేకులు వారి స్వలాభం కొరకై జీవిస్తున్నారు. ఆయన పాదపీఠం మీద నడుస్తూ అనేకమైన దుర్వ్యసనాలకు గురైపోయి నానా చెడు కార్యాలు చేస్తూ ఉంటున్నారు. ఆయన పాదపీఠం అని చెప్పుకుంటూ ఆ యొక్క భూమిని ఆక్రమించుకొని స్థలాలు పొలాలు సంపాదించుకొని ఆ దేవుని మర్చిపోయి నిత్య నాశనానికి నరకానికి తయారైపోతున్నారు. ఆ పాదపీఠం మీదనే సమస్తమైనటువంటి గృహాలు నిర్మించుకొని ఆ పాదపీఠం మీదనే సమస్తమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, అపార్ట్మెంట్లు ఎన్నైతే నిర్మించుకున్నారో ఉన్నారే, కానీ ఆ పాదపీఠము ఎవరిదన్నది తెలుసుకోలేకపోయినారు. అందుకనే ఆయన పాదం దగ్గరికి రాలేకపోతుంటున్నారు. దేవుని స్తోత్రం. నీవు నేను ఆయన పాదపీఠం దగ్గర ఆరాధించేవారిగా చేశాడు. పరలోకంలో కూడా మనకదే, పరలోకంలో కూడా మనం వెళ్ళినప్పుడు ఆయన పాదపీఠం దగ్గర ఆరాధిస్తాము మహిమా శరీరాలతోటి. ఆ భాగ్యము నాకు మీకు దొరికింది కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఈనాడు ఆయన మనం స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాం పిల్లలు. అందుకనే మనం చదివినటువంటి మాట, ఆయన పాదాల ఎదుట సాగిలపడినాడు. ఎఫెసీ రాసిన పత్రికలో ఏం చదువుకున్నామంటే సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచాడు అని అన్నాడు. ఈ రోజున ప్రపంచంలో ఏదైతే ఉన్నదో ఆయన పాదాల కిందే ఉందని గుర్తించుకోండి. ప్రపంచంలో ఉన్న రాజులు, ప్రపంచంలో ఉన్న రాజ్యాలు, ప్రపంచంలో ఉన్న ధనము, ప్రపంచంలో ఉన్న ఏ గొప్పతనము, ఏ ఘనత ఏదైనా ఉంది అంటే అది కేవలము ఆయన పాదాల దగ్గర కింద ఉందని గుర్తించుకోండి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆ సముద్రం మీద నడిచినప్పుడు సముద్రము మౌనంగా ఊరుకున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అరణ్యంలో నడుస్తున్నప్పుడు జంతువులు మౌనంగా ఉంటూ వచ్చేసినాయి. ఆయన పాదాలు ఎక్కడ నిలిపినాడో అక్కడ గొప్ప దేవుని యొక్క మహిమ అక్కడ కనబడుతూ వచ్చింది. అందుకని ఉదయ కాలం ప్రభుని ఆరాధించు. మన యొక్క జీవితాల్లో ప్రభువా నీ పాద సన్నిధికి, నీ పాద పీఠం దగ్గరకు, నీ పాదాలు ఎద్దుకు నేను వస్తున్నాను ప్రభువా. నేను ఆరాధించేదాని కొరకై, నేను ఘనపరిచేదాని కొరకు వస్తున్నానని ప్రభు ఎదుట మనం సాగిలపడవలసిన వారిగా ఉంటున్నాం. ఇప్పుడు మనం గమనిస్తే కొంతమంది ఆయన పాదాల దగ్గరికి వచ్చారు. ఎవరికి ఆయన పాదాల దగ్గరికి వచ్చాడో, ఆయన ఏమేమి ఇచ్చి వచ్చాడో ఆ విషయాలు కొన్ని మనం గమనిస్తూ వద్దాం. ఆయన పాదాలు ఎంత గొప్పగా, కొన్నిసారి కూడా నేను మీతో చెప్తూ వచ్చాను. పరమగీతములో ఉన్నటువంటి విషయాలు, అనేకమైన రహస్యాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. అందులో కూడా ఒక మాట ఉంటుందన్నమాట. ఆయన పాదాలు మరి మేలిమి బంగారు లాంటి యొక్క పాదాలని అక్కడ పరమగీతలో సొలొమోను వర్ణిస్తూ వస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన పాదాలు చాలా గొప్ప పాదాలు. ఆయన యొక్క పాదాలు ఎంతో మహిమ కలిగినటువంటి పాదాలు అని నేను చెప్పడం కాదు, బైబిల్లో సాక్షాత్తుగా చూద్దాం. ఆయన పాదాల దగ్గరికి వచ్చిన వారికి దేవుడు ఏమి చేస్తూ వచ్చాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన పాదాలు ఎదుట సాగిలపడేవారంగా ఉంటాం. అందుకనే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ పాదాల దగ్గరికి మేము వచ్చాము, మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చాము. రండి యోహాను సువార్తలో కడదాం. ఇక్కడ యోహాను సువార్తలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట కనబడుతూ వస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము ఇక్కడ ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనంలో ఆఖరి భాగం నేను చదువుతున్నాను. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచెను, ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఇక్కడ
ఒక స్త్రీ, ఒక సహోదరి లేక మరియా అనే పేరు కూడా అక్కడ కనబడుతుంటుంది. ఆమె ఆయన పాదాల దగ్గరికి వచ్చి అత్తరు పూస్తున్నదట. ఈమె యొక్క స్థాయి చూడండి ఎలాగా ఉన్నదో. ఆయన పాదాల దగ్గరికి వచ్చి అత్తరు పూయవలసిన అవసరం ఆమెకి ఏమొచ్చింది? మనం ఆలోచన చేయాలా. ఆయన పాదాల దగ్గరకు ఆ గ్రామంలో చాలామంది స్త్రీలు ఉన్నారే, మరి మిగతా స్త్రీలు ఎందుకు రాలేకపోయినారు ఆయన పాదాల దగ్గరకు? మిగతా స్త్రీలు ఎందుకో అత్తరు పూయలేకపోయినారు? అక్కడే మనం నేర్చుకునే గొప్ప పాఠం. అనగా ఒక వ్యక్తి ఆరాధించాలన్నప్పుడు తన యొక్క జీవితంలో అనేక విషయాలు జరుగుతూ రావాలి. అప్పుడు మాత్రమే వారు ప్రభువును ఎరిగిన వారై అనుభవంతో ఆరాధించేవారిగా ఉంటారు. కానీ నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ఇది ఆరాధనకు సాదృశ్యము. ప్రభుని ఆరాధిస్తున్నది. ఆమె ప్రభుని ఎందుకు ఆరాధిస్తున్నది? మిగతా స్త్రీలు ఎందుకు ఆరాధించలేకపోతున్నారు? అదే గ్రామంలో ప్రభు ఉన్నాడు, మరి ఆ గ్రామం మిగతా స్త్రీలు ఎందుకు ఆయన ఆరాధించలేకపోతున్నారు? మరి ఆమె ఎందుకు ఆరాధిస్తున్నది? జరిగిన విషయాలు ఏమిటి? అందుకని మన జీవితాల్లో కూడా చాలామంది వస్తామే కానీ ఆయన ఆరాధించము. చాలామంది వస్తాము కానీ వచ్చిన రీతిగానే వెళ్ళిపోతాం. చాలామంది వస్తారు కానీ నిర్లక్ష్య స్వభావంతో వస్తారు. ఆయన ఆరాధన అంటే ఎంత విలువో ఎంత గొప్పో తెలియనటువంటి యొక్క స్థితిలో ఎంతోమంది ఈనాటికి అలాగనే ఉంటూ ఉన్నారు. అందుకనే వాయుడనే మాట ఏంటంటే, ఆమె ఆయనను ఆరాధించడానికి కొన్ని కార్యక్రమాలు ఆమె జీవితంలో జరుగుతూ వచ్చినాయి. ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనం చూద్దాం. ఒక వ్యక్తి ప్రభుని ఆరాధించాలన్నప్పుడు ఎక్కడ ప్రారంభించబడుతుందో మనం చూద్దాం. రండి, లూకాసు వార్త. లూకాసు వార్తలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయంలోకి వెళితే మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము అక్కడ ఏమంటున్నారో చూద్దాం రండి. 48వ వచనాన్ని ఒక చదవండి. నీ పాపములు క్షమించబడి ఉన్నామని ఆమెతో అనెను. చూసారా ప్రియులారా? నీ పాపములు క్షమించబడ్డాయని అంటున్నారు. ఒక వ్యక్తి ప్రభుని ఆరాధించాలన్నప్పుడు మొట్టమొదటిగా జరగవలసినటువంటి పని ఏంటంటే వారి పాపములు క్షమించబడాలా. మన పాపములు తెలుసో తెలియకో, బహిరంగంగా రహస్యంగా ఏ స్థలాల్లో ఎలాంటి పాపాలు మనం చేసినప్పటికీ మన పాపాలను క్షమించేదాని కొరకై అధికారము ప్రభు దగ్గర ఉన్నది. ఈ లోకంలో ఎంతోమంది వచ్చినారు కానీ నేను పాపాలు క్షమించగలనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనగా పోగా వాళ్ళు అనేక రకాలైనటువంటి వాటికి కథలు చెప్తూ వస్తూ ఉంచారు. పూర్వజన్మలు ఏదో చేసాడు అందుకని వాడు ఇలాగైపోయినాడు, త్రాగబోతు అయిపోయినాడు. పూర్వజన్మలు ఏదో చేసాడు అందుకని వాడు ఇంతగా హంతకుడైపోయినాడు అంటాడే కానీ, రే నీ పాపాలని క్షమిస్తాను రా అన్న ఒక రాజును చూపించండి, ఒక జ్ఞానిని చూపించండి, లేక ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా చూపించండి. నేను పాపాలు క్షమిస్తాను అనగలిగినటువంటి యొక్క ఎన్ని అవతారాలు ఉన్నాయో ఒక్కరను అని చెప్పండి. నేను పాపాలు క్షమిస్తానని చెప్పగలిగినటువంటి వారు భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువు క్రీస్తు వారు మాత్రమే. ప్రియమైన సోదరి సోదరులారా, ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించమనుకో ఎవరి పాపాలు క్షమించబడ్డాయో వారు దేవుని సన్నిధికి వస్తారు. ఇంకా నీ పాపాలు క్షమించబడలేదేమో అందుకనే దేవుని యొక్క సన్నిధి అంటే వారు నిర్లక్ష్యం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడో వస్తూ ఉంటారు, అవసరమైతే వస్తారు, లేకపోతే ఇంటి దగ్గరే కూర్చుంటారు. వారి పాపాలు క్షమించబడలేదు, అందుకనే దేవుని యొక్క పాదపీఠం దగ్గరికి రాలేకపోతూ ఉంటున్నారు. అది ఏమంటున్నాడంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్ర పరిచయాలు ఈయన వల్ల పాపాలు క్షమించాడు అంటాడని ఏంటి? శాస్త్రులయ్యారు కానీ వాళ్ళకి పాపాలు అనేది చూడండి, వాడికి ఏమైనా తెలుస్తున్నదేమో. స్వనీతి పరులు ఈనాడు ఎంతోమంది ఉన్నారు. వారు స్వనీతి వారు చూపించుకుంటున్నారే కానీ ఏ మాత్రం కూడా మరి నిజము చెప్పలేని పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంటున్నారు. అందుకనే ప్రియమైన నా సోదరి సోదరులారా, ఉదయకాల సమయంలో మన పాపాలను క్షమించగలిగినటువంటి ఆయన పాదాల దగ్గరికి వస్తే మాత్రమే
ఆ పాప క్షమాపణ జరుగుతుంది. ఎవరి పాదాల దగ్గర పడవలసిన అవసరం లేదు. ఆయన పాదాల దగ్గరికి వస్తే మన పాపాలన్నీ, ఎన్ని పాపాలు చేస్తున్నామో, ఎక్కడ చేసి ఉన్నామో అన్ని పాపాలన్నీ కూడా మొత్తము. రాత్రి కూడా ఒక విషయం చెప్తూ వచ్చాను మీకు. మార్టిన్ లూథర్ గారి దగ్గర శైతాన్ వచ్చి ఏం చేసింది, ఒక పాపాల యొక్క చిట్టా చెప్తూ వచ్చింది. ఒక తల పేపర్ మీద మొత్తం రాస్తూ వచ్చాడు. పేపర్ అంతా నిండిపోయిన పాపాలన్నీ కూడా. ఎన్ని పాపాలు చేసేవే, నువ్వు గొప్ప దైవజుడని చెప్పుకుంటున్నావా, నువ్వు సేవ చేయాలనుకుంటున్నావా, నువ్వు సంఘం కట్టాలనుకుంటున్నావా, ఈ మాత్రం నీకు సెన్సిటివ్ లేదని అడిగాడు. అప్పుడు బ్లూ పెన్తో రాసినటువంటి ఆయన ఏ పెన్తో రాశాడు, రెడ్ పెన్ తీసుకొని సిలువ దాని మీద వేసేసి యేసు రక్తము ప్రతి పాపం నుండి నన్ను అయిపోయింది. హరారా వెళ్ళిపోయినాడు శైతానుడు. ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవితాల్లో పాప క్షమాపణ లేని కలిగినటువంటి వారు ఎవరు కూడా ప్రభుని ఆరాధించకుండా ఉండలేరు. వారి వల్ల కాదు. అందుకనే ఫస్ట్ మెసేజ్ అయిపోయిన తర్వాత వస్తాను, సెకండ్ మెసేజ్ అయిపోయిన తర్వాత వస్తాను, సగం అయిపోయిన తర్వాత వస్తాను. హృదయంలో లేదు, ప్రభు నా పాపాలు క్షమించాడే, నా దుర్మార్గాన్ని, నా దుష్టత్వాన్ని, నా చెడుగును, నా అపవిత్రతను, నా మోసాన్ని, నా దొంగతనాన్ని, నా రకరకాలైనటువంటి యొక్క అన్నిటినీ ప్రభు నన్ను క్షమించాడే, ఇంతగా క్షమించాడు, కుమారుడిగా కుమార్తెగా నన్ను స్వీకరించాడే, ఆయన నిద్రపోదని రాత్రి నుంచే తపన పడుతూ ఉంటుంది. వాళ్ళకి రాత్రి నుంచే తపన పడుతూ ఉంటుంది. అందుకనే ప్రియులారా, పాప క్షమాపణ జాగ్రత్త. పాప క్షమాపణ కలిగిన వారు ఆరాధించండి. చూసారా ప్రియులారా, అప్పుడు ఆరాధన చేసిన ఆమెకి ప్రభు మరొక మాట ఏమంటే ఇస్తున్నాడు తెలిసిన, సమాధానం గల దానిపై వెళ్ళుము అంటున్నాడు. ప్రభు పాప క్షమాపణ ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. నాడు ఎన్ని కుటుంబాల్లో సమాధానం చెప్పండి. ఎందుకు సమాధానం లేదంటే పాప క్షమాపణ జరగటం వల్ల కుటుంబాల్లో వస్తారు, కూర్చుంటారు, వెళతారు అంతే. బలవంతంగా వస్తారు, కూర్చుంటారు, పెడతారు అంతే. పాపము కొరకై పశ్చాత్తాపడాలా. అందుకని గత రాత్రి కూడా చెప్తూ వచ్చాను, ఎడారు లాంటి జీవితాల కొరకై కన్నీరు కార్చి ఏడవండి. అరణ్యాలు లాంటి యొక్క జీవితాల కొరకై కన్నీరు కార్చి ఏడవండి. లేకపోతే వారి జీవితాలు అలాగేమంటే వారు ప్రభు దగ్గర రాలేరు. వారిని ఏమాత్రం కూడా మనం మార్పు చెందించలేము. అందుకని మాట చెప్తూ వచ్చినాడు. ఏమని అన్నాడంటే ఇక్కడ గమనించినట్లయితే, మా నీకు సమాధానం ఇస్తున్నాడు. ప్రియులారా, లోకంలో కావాల్సింది సమాధానం. ఒక రాజైనా, ఒక మంత్రి అయినా, ఒక అధిపతి అయినా, ఒక ఉద్యోగి అయినా, ఈ లోకంలో ఒక కుటుంబానికైనా, ఒక సంఘానికైనా, లేక ఈ లోకంలో ఎవరికైనా కావాల్సింది సమాధానమే. ఆ సమాధానం పొందింటే వస్తారు వాళ్ళు. అయ్యా, నాకు లోకంలో ఎవరివనటువంటి సమాధానం నాకు ఇచ్చేవయ్యా, అందుకనే మరి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను అని అన్నాడు. మూడో మాట ఏమన్నారు తెలిసిన, నువ్వు రక్షణ పొందినా పో అనగా, రక్షణ అనగా ఏమిటి? ఆ మీద ఉన్న శిక్ష తొలగిపోయి, ఆ మీద ఉన్నటువంటి యొక్క నరక శిక్ష తొలగిపోయి, ఆమె వెళ్ళవలసినటువంటి అగ్నిగుండం తొలగిపోయి, ఈనాడు ఏ స్థాయిలోకి వచ్చిందంటే ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చిన స్థాయిలోకి వచ్చింది. అందుకని ప్రభుని ఆరాధించమనుకో, నా పాపాలు క్షమించబడ్డాయా, ఇంకా నామకార్థముగా జీవిస్తున్నాను. ఎందుకు ఆరాధన నోటి నుంచి రాలేకపోతున్నది. ఉదయం లేస్తే సాయంకాలం వరకు వేలాది మాటలు మాట్లాడతారే, ఇంటిలో మాట్లాడతారు, బయట మాట్లాడతారు, ఫోన్లో గంటలు గంటలు మాట్లాడతారే, నోటి నుంచి ఆరాధన ఎందుకు రావటం లేదు? పాపాలు క్షమించబడలేదా? ఇంకా అడగండి, పశ్చాత్తాపడండి, ప్రభు క్షమిస్తాడు ఈరోజు కూడా. రెండో మాట ఏమన్నట్టు తెలిసిన, ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు. ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, చాలామంది పాపాలు ఒప్పుకుంటారు కానీ కొన్నిటిని దాచిపెట్టుకుంటారు. వాటిని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అందుకని వారి జీవితం అంతా కూడా సంపూర్ణమైన మార్పు లేదు. అందుకని గత రాత్రి కూడా మీతో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నీవు నన్ను విసిగిపోయావు అంటే అర్థం చెప్పానా? యాకోబు అని ఎందుకు పిలుస్తున్నాడు, మరి ఇశ్రాయేలు అని ఎందుకు అన్నాడు? యాకోబు అంటే నామకార్థమైనటువంటి వారు. వారు ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. వారు
ప్రార్థన కూడికి రావడానికి ఇష్టపడరు. అందరితో కలిసి కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. వారు ప్రార్థనలో ఏకీభవించలేరు. వాళ్ళు ఎంత కాలం చూసినా సరే అది ఇది ఇది అనేకమైన అడ్డాలు చెప్పుకుంటారే కానీ ప్రభు కొరకై నేను వెళుతున్నాను, ఎవరి కొరకో నేను వెళ్ళటం లేదు, నా ఆత్మల కొరకై, నా బంధువుల కొరకై, నా మిత్రుల కొరకై నేను కన్నీరు కార్చి వెళ్ళాలి అనే ఆశ నీలో రావాలి అంటే విస్తారంగా ప్రభువును ప్రేమించు. విస్తారంగా ప్రభువును ప్రేమించు. అప్పుడు నీ పాపాలు ఏమీ జ్ఞాపకం చేయవు. నేను పాపాలు ఒప్పుకున్న మొదటి రోజున అర్ధరాత్రి 11:30 గంటల టైంలో ప్రార్థన మొదలుపెట్టాను. ఎంత సమయం ప్రార్థన చేశానో నాకే తెలియదు. ఆఖరికి నేను చేసిన ప్రార్థన అంటే, ప్రభువా ఇంకా ఏదైనా జ్ఞాపకం ఉంటే నాకు అది క్షమించు ప్రభువా అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. నా పాపాలు వరుసగా పాపం యొక్క మరి అన్ని రకాల సినిమాలు, అబద్ధాలు, మోసాలు, యవన కాలంలో చదువుకున్న నవళ్ళు, రకరకాల స్నేహాలు అన్నీ కూడా ప్రభు వరుస పెట్టి చూపిస్తున్నాడు నాకు. ప్రతి దాన్ని ఒప్పుకున్నా ఎంతగా ఒప్పుకున్నానో నా మీదున్న భారం అంతా కూడా కింద పడిపోతున్నాను. నా మీద బరువు అంతా కూడా కింద పడిపోతున్నది. ఒక శ్రేష్టమైనటువంటి యొక్క నెమ్మది, సమాధానం నాకు దొరికింది ఆ సమయంలో. అందుకని పాపాలు ఒప్పుకోవటం కాదు, హడావుడిగా జ్ఞాపకొచ్చిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టది. ప్రభు చెప్పాలి ఆ యొక్క సాక్ష్యం, ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది, ఎక్కువగా పాపాలు క్షమించాను, అందుకని ఇప్పుడు ఎక్కువగా ఆమె నా దగ్గరికి వచ్చింది. ఎవరు ఎక్కువగా ప్రభు కొరకై జీవిస్తారు, ఎవరు త్యాగం చేస్తారు, ప్రభు కార్యాలన్నా, ప్రభు మందిరమన్నా, ప్రభు పని అయినా, ప్రభుకి ఇచ్చేదాని విషయంలోనైనా, ప్రభు కొరకై శ్రమలు పడాలన్నా, ప్రభు కొరకై బాధలు పడాలన్నా ఆదివారం క్రైస్తవులుగా ఉండకండి. రెండో మాట ఏమన్నాడు, ఇశ్రాయేలు నువ్వు విసిగిపోయావు కదా. ఎందుకన్నాడు ఇశ్రాయేల్ అంటే? విశ్వాసం దాని యొక్క అర్థం. యాకోబు నామకార్థమైన క్రైస్తవులు అయితే ఇస్సాకులు ఈ యొక్క ఇశ్రాయేలు మరి విసిగిపోతారు. ఎంతకాలం ప్రార్థన చేయాలి, మేము ఎంతకాలం మందిరం పోవాలా, ఎంతకాలం ఏడవాలా? అందుకని వాళ్ళకి విసుగుదల వస్తుంది. ప్రార్థన అంటే విసుగుదల, వాక్యం అంటే విసుగుదల, దేవుని యొక్క పనులంటే విసుగుదల, పరిచయం అంటే విసుగుదల. అందుకని నా ప్రియమైన సోదరులారా, విస్తారంగా ప్రేమించడం నేర్చుకో. అప్పుడు నీకు హృదయంలో ప్రార్థన కోరిక ఎప్పుడు, బైబిల్ పఠనం ఎప్పుడు, ఆరాధన ఎప్పుడు, దేవుని కొరకే నేను ఎప్పుడు పని చేయాలా, ఏ పని చేయాలా, ఎక్కడ పని చేయాలా ఆశ మనకు వస్తుంది. అది మన స్థలాన్ని చూడడానికి వెళ్ళాము, నేను సౌడు ప్రసాద్ గారు. స్థలం సంగతి ఎక్కడ ఉందో తెలియదు కానీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక సేవకుడు ఉన్నారు, చాలా పెద్దవారు ఉన్నారు, కోటీశ్వర్లు కూడా ఉన్నారు అక్కడ. వారి మధ్యలో రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారి ఆశను చూసినప్పుడు దాదాపుగా 2.5 గంట సేపు వాళ్ళకి మేము వాక్యం చెప్పాము. 2.5 గంట సేపు వాళ్ళు ఏమాత్రం మాకు స్థలాలు చూపించకుండా వాక్యం చెప్పయ్యా అని వాళ్ళ యొక్క డౌట్స్ అన్నీ కూడా వివరించుతారు. వాళ్ళు అన్నమాట ఏంటంటే, మేము ఎంత పెద్ద సంఘానికి పోతున్నాం కానీ మాకు ఇలాంటి అనుభవం లేదయ్యా. ప్రియమైన సోదరులారా, దేవుడు మీకు ఎంత ధన్యత ఇచ్చాడంటే, ప్రపంచంలో ఏ సంఘములో లేనటువంటి దర్శనం హెబ్రోన్కి ఇచ్చాడు. ఇది చాలా ప్రభు మహిమ కొరకై నేను చెప్తున్నాను. ఎన్ని సంఘాలు భూమి మీద ఉన్నాయో అన్ని సంఘాలు లేనటువంటి గొప్ప దర్శనము పౌలు తర్వాత భక్త్ సింగ్ గారు ఒక్కరే చేయగలిగినారు. ఆ దర్శనంలో మిగతావారు సేవ చేశారు, కాదంటం లేదు, కానీ ప్రతిదీ కూడా వాక్యానుసారమైనటువంటి ఆరాధన. అందుకని ఆరాధన చేయక మనకు పాపాలు క్షమించబడ్డాయా? ఆయన పాదాల దగ్గరికి రా, నీ సమస్తమైన పాపాలు క్షమించి వేస్తాడు. రెండవ దానికి వద్దాం రండి. రెండవ దానికి వస్తున్నట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయంలోకి వస్తే మరొక మాట అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం చదవయ్యా. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుంది, ఆయన బోధ వినుచుండెను. చూసారా ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. రెండవది ఎక్కడ కూర్చున్నది ఆమె? యేసు పాదాల దగ్గర. ఇక్కడ ఏం చేస్తుంది ఆమె? ఆయన బోధ వింటుందట. బాగా అర్థం చేసుకోనండి.
పాపాలు క్షమించబడ్డ వాళ్ళ యొక్క ఆశ ఎలాగుంటుందంటే, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడబోతున్నాడు నాతోటి, ఆయన బోధ ఏం చేయబోతున్నాడు నా కొరకై, నా బిడ్డల కొరకై, నా భవిష్యత్తు కొరకై, నా ఆరోగ్యం కొరకై, నా పరిస్థితి కొరకై ఆయన ఏం మాట్లాడబోతున్నాడో ఆశ ఉన్నదా నీకు? ఎందుకుంటుంది? ఇంటి నిండా డబ్బు ఉన్నది, ఇంటి నిండా ఆహారం ఉన్నది, కావాల్సిన సమృద్ధి అయిన వస్త్రాలు ఉన్నాయి, ఆదివారం వెళ్ళదా, ఆయన ముఖానట్టు చూసుకుందా, వచ్చేసేస్తాం. ఎంతకాలం ఈ నామకార్థమైన జీవితాల్లో జీవిస్తారు? ఎందుకు అపోస్తలులు బోధ పెట్టారు? ఎందుకు బైబిల్ పఠనం పెట్టారు? బైబిల్ పఠనం ద్వారా మన విశ్వాసాన్ని పెంచుకుంటాం. బైబిల్ పఠనం ద్వారా మన సమస్యల కొరకై విశ్వాసంలో నిలబడి వచ్చిన సమస్యలను ఎదుర్కొంటాం. వాక్యం వినటం వలన విశ్వాసం వస్తున్నది. వాక్యం వినటం వలన మన యొక్క ఆత్మ బలపడుతుంటున్నది. వాక్యం వినటం వలన మనం పరిశుద్ధపరచబడతా ఉంటాము. అదంతా విడిచిపెడతాము. ఒక్కరోజు సెలవు పెట్టమంటే ఒక్కరోజు సెలవు పెట్టరే ఆఫీస్కి. దేవుని యొక్క పని కొరకై, దేవుని యొక్క మందిరం కొరకై, దేవుని యొక్క మీటింగ్ల కొరకై ఎన్ని సెలవులు పెడుతుంటున్నారో ఆలోచించండి. అందుకని ప్రభు కూడా ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి నేను ఇస్తాను ప్రతిఫలం అన్నాడు. ఆయన పాదాల దగ్గరికి కూర్చున్నాను. ఆయన పాదాల దగ్గరికి వచ్చాడు. యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యమే అనుభవంలోకి రావాలా, ఆరాధనలోకి వెళ్ళకమనిపో, పాప క్షమాపణ జరగాల, ఆరాధనకు వెళ్ళకమనిపో, ఆయన యొక్క వాక్యం యొక్క అనుభవంలోకి రావాలి. ఎంత వాక్యం అనుభవం అనుకున్నది? వాక్యం అనుకుంటే ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు ఇతరులకి? వాక్యం అనుభవం అనుకుంటే ఇతరులకి ఎందుకు చెప్పుకోలేకపోతున్నా? ఒక టీచర్ అన్నాడంట, మరి అవహేళన చేస్తూ, బైబిల్ని అవహేళన చేస్తూ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక ఆయన ఏమన్నాడంటే, బైబిల్లో రాశారు ఎర్ర సముద్రం అంట పాలైపోయిందంట, ఎండిపోయిందంట, యోర్దాను నది ఎండిపోయిందంట అని ఆ టీచర్ హేళనగా మాట్లాడాడు. చిన్న క్రైస్తవ సండే స్కూల్ పిల్లోడు ఉన్నాడు. ఎంత రోషపడ్డాడు తెలిసిన? నా ప్రభువుని నా బైబిల్ అంటున్నాడు, నా టీచర్ నాకేం చెప్పింది? సండే స్కూల్ వెళ్ళేసి నిలబడి, అవును సార్, ఫరో రథాలన్నీ కూడా వచ్చేసింది, ఆ ఎండిపోయిన దగ్గరే నీళ్ళన్నీ మునిగిపోయినాయి సార్ అవన్నీ అన్నాడట. నోరెత్తలేకపోయినాడు. నీళ్ళు లేకపోతే ఎట్లా మునిగిపోతారు ఫరో రథాలన్నీ కూడా? ఒక చిన్న బాలుకున్న రోషం మనకు లేకపోయినాయి. ఆ బిడ్డకు ఆ యొక్క అనుభవం రావడానికి వాక్యం విన్నాడు కదా సండే స్కూల్లో. మన బిడ్డలు ఎక్కడున్నారు సండే స్కూల్ కొరకాయ? మన బిడ్డలు ఎక్కడున్నారు యవనస్తులు కూడి కొరకాయ? వాళ్ళ జీవితాలు ఎలాగా మారుతాయి? వారు ఎలాగ మంచి మార్కులు సంపాదించుకుంటారు? వారు ఎలాగా ఉన్నతమైన స్థానంకి వస్తారు? అందుకని ఆయన పాదముల యొక్క కూర్చొని ఆయన వాక్యం వింటున్నాడట. చూసారా ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యం వినడం ద్వారా విశ్వాసం వస్తున్నది. మన జీవితాలు పరిశుద్ధపరుస్తాయి. గత రాత్రి కూడా చెప్తూ వచ్చాను. ఎడారిలో ఏమన్నారు? నదులు అంటే ఏం చెప్పాను? నదుల్లో ఉన్న 3 రహస్యాలు. నది అనగా దేవుని వాక్యానికి సాదృశ్యం. మూడగా అది మనల్ని పరిశుద్ధపరుస్తున్నది. స్నానం చేసినప్పుడు పరిశుద్ధులైపోతాం. రెండవదిగా మన యొక్క దప్పిక తీరుస్తున్నది. ఏ రకమైన దప్పిక మనకున్న ఈ లోకంలో ఆ దప్పిక తీస్తుందని చూస్తూ వచ్చాం. మూడవది చల్లనైనటువంటి వాతావరణము. ఎక్కడ నీళ్లు ఉంటాయి అక్కడ చల్లని వాతావరణం, ప్రశాంతంగా నెమ్మదిగా ఉండొచ్చు అని చూస్తూ వచ్చాం. గడువుదే కాల సమయంలో ప్రభుని ఆరాధించమనుకో, పాపక్షమాపణ పొందేమా, వాక్య యొక్క అనుభవంలోకి వచ్చేమా. మూడవ దానికి కూడా వెళ్దాం రండి. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇక్కడున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే శ్రేష్టమైన మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తూ వచ్చాం. చదవండి. ఇక్కడ ఉన్న మాట 32వ వచనము. అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదాల మీద పడిచారు. అక్కడేమో వాక్యం విన్నది, పాదాల దగ్గర వాక్యం విన్నది. ఇక్కడ ఏం చేస్తుందంట? పాదాల మీద పడి దేని కొరకు పడింది? దేని కొరకు పడిందంటే ఇంటిలో ఉన్న పరిస్థితి,
తన సొంత సహోదరుడు చనిపోయిన పరిస్థితి, ఇంటి నిండా దుఃఖం ఉన్నది, ఇంటి నిండా బాధ ఉన్నది, తట్టుకోలేకపోతున్నారు. వెనకెవరు వాళ్ళిద్దరికి లేరు, అక్క చెల్లెలకి వాళ్ళ తల్లిదండ్రులు లేరు, ఒక్కగానొక్క తమ్ముడు, ఆ తమ్ముడికి కొంత ఆధారము, ఏ పని చేయాలన్నా కూడా. కానీ ఈరోజు నా తమ్ముని యొక్క పరిస్థితి, చనిపోయినాడు. నీ ఇంటిలో ఎంతమంది ఆత్మీయంగా చనిపోయినారు? మన బిడ్డలు ఆత్మీయంగా చనిపోలేదా? మన బంధువులు ఆత్మీయంగా చనిపోలేదా? మన స్నేహితులు ఆత్మీయంగా చనిపోలేదా? మన కుటుంబంలో ఉన్నవారు, మన భర్తలు, మన భార్యలు ఎంతమంది చనిపోలేదు? వారి కొరకు ఆయన పాదాల దగ్గరికి వస్తున్నావా? ఆయన పాదాల దగ్గరికి వస్తున్నావా అని ఇది ప్రార్థనా జీవితాన్ని తెలియజేస్తున్నది. బాగా అర్థం చేసుకోండి దేవుని యొక్క వాక్యాన్ని. ప్రార్థనా జీవితం కలిగిన వారు ఆరాధించడానికి అర్హులుగా కనబడుతుంటున్నారు. రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా ఎలాగ ఆరాధన చేయాలనుకుంటున్నా? వాక్య యొక్క అనుభవం లేకుండా, వాక్యంలో ఎదగకుండా ఎలాగ ఆరాధన చేయాలనుకుంటున్నారు? ప్రార్థన అనుభవం లేకుండా, ప్రార్థనకు రాకుండా ఎలాగ ఆరాధన చేయాలనుకుంటున్నారు? ఆయన పాదముల యొద్ద పడి అయ్యా, నా తమ్ముడి కొరకై నీ పాదాల దగ్గరికి వచ్చి, మరి ఆ భయపడగాకు, నేను నీకున్నాను, ఎందుకు నువ్వు భయపడతావు? భయపడగాకు. ఎక్కడ ఉంచావో చెప్పు, ఎక్కడ పెట్టారో చెప్పు. ఏం ప్రభు తెలీదా సంగతి? ఎక్కడ పెట్టేది ప్రభు తెలీదా సంగతి? ప్రభు తెలుసు, నిన్ను అడుగుతాడు. నీ ఇంటిలో ఎవరు చనిపోయారో చెప్పు ఆత్మీయంగా. నీ ఇంటిలో ఎవరి సమస్య ఉందో చెప్పు ఆత్మీయంగా. నీ కుటుంబంలో ఉన్న సమస్య ఏంటి? ఆర్థిక పరంగానా, ఆత్మీయ పరంగానా, లేక శరీర సంబంధమైనదా, లేక అనారోగ్య పరిస్థితి, ఏదైనా సరే చెప్పు. ఫలానా స్థలం ప్రభు. అదే ప్రార్థన యొక్క రహస్యం. ఎందుకు సంఘ ప్రార్థన రమ్మంటామంటే, గత రాత్రి చాలామంది వచ్చారు, చాలా సంతోషము. కొంతమందే రాలేకపోయినారు. ఎందుకు సంఘ ప్రార్థన అంటే, నీ సమస్యలు పరిష్కారం అవుతాయా? మన కుటుంబ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. మనకు మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, మన బలపరుస్తూ ఉంటాడు. దాదాపుకి వారం అంతా దాదాపు తిరుగుతూనే ఉన్నాను నేను. స్థలం కొరకైనా ఎక్కడికైనా సరే వెళ్ళి ఊరుకోలా. అట్లా దిగే 5 నిమిషాలు మేము రాలా. ప్రసాద్ గారిని అడగని చెప్తాడు, గంటల తరబడి అక్కడికి వచ్చిన వారికి వాక్యం అందిస్తూ వచ్చాము. దేవుడు ఆ భారం ఇస్తూ వచ్చాడు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియమైన సోదరి సోదరులారా, మనము సంఘముగా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎన్ని రకాల పరిష్కారాలు అయిపోతాయి. మనకు అనేకమైనటువంటి యొక్క సమస్యలు మన ఎదుటిన్నాయి. ముందుకు వెళ్ళలేని సమస్యలు, వెనక రాలేనటువంటి సమస్యలు, అనేకమైన సమస్యలు మనం ఉంటున్నాం. ఈ సమస్యలన్నిటి కొరకై సంఘముగా భారంగా ప్రార్థించే బాధ్యత లేదా? ఏదోలే పెట్టేస్తారు, అక్కడ మీటింగ్ పెడతారు, అక్కడ వెళ్ళి కాసేపు కూర్చున్నా, కాసేపు వాక్యం వస్తామని అనుకుంటున్నామా? శరీరంలో ఒక భాగాన్ని నువ్వు, ఒక భాగము బాధపడుతుంటే రెండో భాగం బాధపడాలా. ఒక కాలు నడుస్తుంటే రెండో కాలు దాన్ని సహకరించాలా. మనం అందరం కలిసి ప్రార్థిస్తూ రావాలా, కలిసి వాక్యం ధ్యానిస్తూ రావాలా, కలిసి పరిచర్య చేసుకుంటూ రావాలా, అప్పుడు కలిసి ఆరాధన చేసుకుంటూ రావాలా. ఆరాధన ఫలితమే గొప్ప ఫలితము. అందుకని ఇప్పుడు ఆయన పాదాల మీద పడిపోయినటువంటి ఆమెకు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు? లాజరును, చనిపోయిన లాజరును లేపాడు. ప్రభు నీ యొక్క ఇంటిలో అడుగు పెడితే నీ ఊహించిన కార్యాలు జరుగుతాయి. నీ హృదయంలో అడుగు పెడితే నీ ఊహించినటువంటి కార్యాలు జరుగుతాయి. అందుకనే ప్రభువా, నీవు నా కుటుంబంలోకి రా, నా హృదయంలోకి రా, నా సంఘంలోకి రా నాయన. అద్భుతాలు మేము చూస్తాం ప్రభు అని ప్రభు పాదాల మీద పడాలి. ప్రార్థనా జీవితము. ఇప్పుడు 12వ అధ్యాయంలో ఆరాధనా జీవితము. ఆరాధనలోకి రావాలంటే ఇప్పుడు పైనుంచి కిందకి పైకి ఎక్కి రావాలంటే ఎన్ని స్టెప్పులు ఎక్కాను చెప్పండి? మొదటి స్టెప్ దగ్గర నిలబడి నేను వాక్యం వింటానంటే నీ వాక్యం వినగలవా? లేదు. 4-5 మెట్లు ఎక్కేసేసి నేను మందిరం చూడాలంటే ఇది మందిరం కనబడతా ఉంటుందా?
పూర్తిగా నువ్వు ఎక్కిన నాడే మందిరం కనబడుతుంది, దైవ సేవకులు కనబడతాడు, వాక్యం వినబడుతూ వస్తుంది. అలాగే నీవు ఆరాధన అనుభవంతోకి వెళ్ళాలి అన్నప్పుడు పాప క్షమాపణ పొంది ఉండాలి. రెండవదిగా వాక్యం యొక్క అనుభవంలోకి వచ్చి ఉండాలా. మూడవదిగా ప్రార్థన యొక్క అనుభవంలోకి వచ్చి ఉండాలా. నాలుగవదిగా ఆరాధన అనుభవంలోకి వచ్చి ఉండాలా. ఇప్పుడు ఆమె యేసు పాదములకు ఏం పోస్తుంది చెప్పండి? అత్తరు పోస్తున్నది. నీళ్ళు పూయచ్చు కదా, ఎందుకు మనం పోసుకుంటాం అత్తరం? మనం ఒంటికి నిండా అత్తరలే ఈరోజు, అన్ని రకాల స్థలాలు అత్తరలే ఈరోజు, ఎటు చూసినా కూడా రకరకాల వాసనలే. కానీ ఆమె ఎవరికి పోస్తుంది ఆ వాసన? ప్రభువు యేసుక్రీస్తు పాదాల దగ్గర ఆయన పాదాలు పోస్తూ ఉంటున్నాడు. ఎందుకు పాదాలు పూసింది? ఆమె ఆరాధన గొప్పతనం ఏంటి? ఆ పాదాలను ఏమి చూడబోతున్నదంటే, ఆమె రాసినటువంటి అత్తరు ఆ పాదాల్లో నుంచి ఏం రాబోతున్నదంటే, ప్రియమైన సోదరి సోదరుల ప్రభువే చెప్పాడు, ఈమె చేసినటువంటి కార్యము లోకమంతా కూడా ప్రకటించబడబోతున్నది. ఆమె చేసినటువంటి ఆరాధన లోకమంతా కూడా తెలియచేయబడుతున్నది. నీవు నేను చేసే ఆరాధన ప్రక్కింటోడు కూడా తెలియటంలా, ప్రక్కింటి కూడా తెలియటంలా. మన ఆరాధనలు ఎలాగ ఉంటాయంటే చాలా క్లుప్తంగా ఉంటాయి. మాకు ఆయన వెళ్ళాడంట, ఆయన పెళ్లి చేయడానికి ఒక పాస్టర్ గారు వెళ్ళాడంట. ఆ పాస్టర్ గారు అక్కడికి వెళితే మరి అమ్మాయికి అబ్బాయికి వివాహం జరిపించాలంటే వాళ్ళు మరి అనేక మంది వాళ్ళ బంధువులను, విగ్రహారాధికులను, స్నేహితులను, ఆఫీసులను వాళ్ళందరూ పిలిచారట. వాళ్ళు వెళ్ళి చెప్పారంట అక్కడికి, పాస్టర్ గారు చాలా బంధువులు వచ్చారండి, మరి వీళ్ళందరినీ మరి చాలామంది ప్రభు వాళ్ళు కూడా వచ్చారు, నువ్వు ఏం చేయాలంటే వాక్యం కానీ గంట చెప్తే వాళ్ళు అందరూ ఇసుక్కుంటారు, బాధపడతారండి. ఒకడు పాస్టర్ గారు అడిగినంట, ఏం చేయమంటావు అన్నాడు. 3 ముక్కల్లో పెళ్లి చేసేసేయండి అన్నట్ట. ఎన్ని ముక్కల్లో? 3 ముక్కల్లో పెళ్లి చేస్తారంట. సరే అలాగే మీ కోరిక ప్రకారం అది చేస్తానన్నాడంట. అబ్బాయిని పిలిచారంట, ఈ అమ్మాయిని చేసుకోవడం నీకు ఇష్టమా అన్నాడంట. నాకు ఇష్టమా అన్నాడంట. అమ్మాయిని పిలిచారంట, అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకోవడం నీకు ఇష్టమా అన్నాడంట. నాకు ఇష్టమేనంట. అయిపోయింది పెళ్ళి అన్నాడంట. ఎన్ని మాటలు? 3 మాటల్లో అయిపోయింది. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం ఎలాగా ఉన్నది, ఈ రోజుల్లో విశ్వాసం యొక్క జీవితం అలాగా ఉన్నది. అందుకని ఆమె సాక్రిఫైస్ చూడండి, ఆమె త్యాగము చూడండి. అత్తరు కొరకై ముందు కొంత డబ్బు క్రైమ్ చెల్లించాలా. అత్తరు అనగా క్రైమ్తో కూడినటువంటి విషయము. అత్తరు ఎక్కడో రాదు, దూర ప్రాంతానికి వెళ్ళి తీసుకొని రావాలా. ప్రభు అంటే ఎరిగినటువంటి వ్యక్తి కాబట్టి, ఆయన ప్రేమ అంటే తెలుసుకున్న వ్యక్తి కాబట్టి, ఆయన త్యాగం అంటే తెలుసుకున్న వ్యక్తి కాబట్టి, ఆయన సమర్పణ అంటే తెలుసుకున్న వ్యక్తి కాబట్టి, ఆయన శక్తి అంటే తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఆ గొప్ప సమర్పణలోకి ఆమె రాగలిగింది. మరి నీవు నేను? అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఆమె అత్తరు పూసిన తర్వాత అవే పాదాలు ఆ కల్వరి శిలువలో కొట్టబడ్డాయి. ఆ పాదాల్లో నుంచే రక్తము ప్రవహిస్తూ వచ్చింది. ఆ పాదాలు ఏ పాదాల దగ్గరికి అయితే ఆమె వచ్చిందో ఆ పాదాల నుంచే రక్తము ప్రభువు నీ కొరకై నా కొరకై ఇచ్చాడు. మొట్టమొదటిగా నీకు పాదాలు ఇస్తున్నాడు. ఇప్పుడు పాదాలు ఉన్న రక్తం తీసుకో. ఇప్పుడు పాదాలు ఉన్న రక్తం తీసుకో. నీ హృదయాన్ని కడుక్కో, నీ బలహీనతలను కడుక్కో, నీ జీవితాన్ని కడుక్కో, నువ్వు శుద్ధిపరచుకో. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ఆ పాదాల నుంచి కారిన రక్తాన్ని మనం కానీ తీసుకుంటే ఆయన పాదాల దగ్గర ఆరాధించే వారంగా కనబడతాం. చివరిగా చూస్తూ వచ్చాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఆ మాట జ్ఞాపకం చేసుకుని ఆరాధనకు వెళ్ళిపోతాము. ప్రయాణ గ్రంథంలో చూద్దాం. ప్రయాణ గ్రంథంలో చదువుకున్నటువంటి మార్చిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రయాణ గ్రంథము 1వ అధ్యాయం. ప్రయాణ గ్రంథం 1వ అధ్యాయం మనం చూసుకున్న మాట, నేను ఆయనను చూడగా చచ్చిన వారి వలె ఆయన పాదం యొక్క పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకు. చూడండి, ఆరాధన చేసిన తర్వాత వచ్చిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను ఆయనను చూడగా ఎట్లా పడ్డాడంట? చచ్చిన వారి వలె.
అంటే దాని అర్థం ఏంటి? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగ మనం ఉండాలి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. చనిపోవడం అంటే అర్థం ఏమిటి? ప్రభువా, ఇక నాలో ఈ లోక సంబంధమైనది ఏదీ లేదు ప్రభువా, మొత్తం నేను చనిపోతున్నాను అయ్యా, నా సమస్తము చనిపోతున్నాను ప్రభువా, నా అనేది నాకు ఈ లోకంలో ఏదీ లేదు. ఎందుకంటే నువ్వు ఆ పాదాల నుంచి రక్తం కాల్చినావు నా కొరకై. ఆ పాదాల దగ్గర నేను పడిపోయినాను. వెంటనే ప్రభు ఏమన్నాడు తెలిసిన? చేయబెట్టినాడు అక్కడ. యోహాను, భయపడకు, లే. ఎవరైతే ప్రభుని ఆరాధిస్తారో వారి మీదకి ఆయన చెయ్యి వస్తుంది, వారి దగ్గరికి ఆయన వాగ్దానం వస్తుంది. ఎందుకు భయపడిపోతున్నావు? లే. అప్పుడు చూపించాడు పరలోకం యొక్క వైభవం అంతా కూడా. యోహానుకు పరలోకంలో ఉన్నటువంటి యొక్క దేవదూతలన్నీ కూడా కనబడ్డారు. పరలోకం ఉన్నటువంటి మహిమంతా కూడా కనబడింది. షెరూపులు, కరీపులు, 24 పెద్దల యొక్క ఆరాధన కనబడుతూ వస్తున్నది. పరలోకంలో ఉన్నటువంటి వైభవము బంగారంతో, ఎంతో విలువైన ముత్యాలతో కట్టబడినటువంటి యొక్క వజ్రవైఢూర్యాలతో కట్టబడినటువంటి అవన్నీ కూడా కనబడుతుంటున్నాయి. బంగారు వీధులన్నీ కూడా కనబడుతుంటున్నాయి. ఆయన పాదాల దగ్గరికి పడిపోయినప్పుడు ప్రియమైన సోదరి సోదరుడు, ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ ఆరాధన ఎంత గొప్పదో. దేవుని హస్తం నీ దగ్గరికి వస్తుంది. నీ ఆరాధన ఎంత గొప్పదో. భయపడకు, నేనున్నాను నీకు. చూడు నీ భవిష్యత్తు ఏం కాబోతున్నదో. ఈ లోకమే నీకు శాశ్వతం అనుకుంటున్నావా? ఈ బిడ్డలే నీకు శాశ్వతం అనుకుంటున్నావా? ఈ ధనమే నీకు శాశ్వతం అనుకుంటున్నావా? నీ ఉద్యోగం నీకు శాశ్వతం అనుకుంటున్నావా? అలాంటి వారు ఎవరు ప్రభుని ఆరాధించలేరు. అందుకని ఆయన పాదాలు అనేది చాలా గొప్ప. ఆయన పాదాల కింద అనేకమైనవి వచ్చాడు. అవన్నీ చెప్పేదానికి సమయం లేదు. ఆయన పాదాల దగ్గర పడినారు, రోగాలు పోగొట్టుకుంటూ వచ్చారు. ఆయన పాదాల దగ్గరికి వచ్చారు, దయ్యాలు వెళుతూ వచ్చినాయి. ఆయన పాదాల దగ్గరికి వచ్చారు, సమృద్ధి అయిన ఆహారం ఇస్తూ వచ్చాడు. ఇలాగా చెప్పుకుంటూ ఉంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చిన వారికి ఎన్ని మేలు జరిగాయో, ఆయన ఆరాధించిన వారికి ఎన్ని మేలు జరుగుతూ వచ్చినాయో. అందుకనే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆ పాదాలు నా రక్తాన్ని ఒక్కసారి చూసుకో. అదే ప్రభు వల్ల. ఇది నా రక్తం, నీ కొరకై చిందించబడ్డది. ఇది నా రక్తం, నీ కొరకై చిందించబడింది. అది ప్రభు యొక్క రక్తం. ఆ రక్తాన్ని మనం చూసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రిందట అమెరికాలో ఒక సంఘటన జరిగింది. అబ్రహాం లింకన్ గారు నీగ్రోల కొరకై పోరాడుతూ వచ్చారు. నీగ్రోలు అంటరాని వారిగా ఉన్నారు. నీగ్రోలు దాసత్వంలో ఉన్నారు. నీగ్రోలు బలహీనంగా ఉన్నారు. నీగ్రోలు అనాగరికులుగా ఉన్నారు. నీగ్రోలను పట్టించుకునే వారు ఎవరు లేరు. వైటీస్ అందరూ కూడా, అనగా తెల్ల జాతి వారందరూ కూడా నల్ల జాతిని అడగదొరుకుతూ వచ్చారు. అలాంటి సమయంలో అబ్రహాం లింకన్ గారు ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మేమెంతో వాళ్ళు కూడా అంతే అనుకున్నాడు. అందరినీ సమానం చేయాలనుకున్నాడు. వాళ్ళ కొరకై పోరాడాలనుకున్నాడు. వీళ్ళారా పోరాడుతూ ఉన్నప్పుడు గిట్టినటువంటి వాళ్ళు అబ్రహాం లింకన్ గారిని పైనుండి, ఆ యొక్క మెడ పైనుండి తుపాకులతో కాల్చివేసేసారు. ఆయన శరీరం అంతా కూడా గాయాలైపోయినాయి. మార్గమధ్యలోనే పడిపోయినాడు ఆయన. రక్తం అంతా కారిపోతున్నది. ప్రజలందరూ కూడా వచ్చారు అక్కడికి. అందరు కలిసి ఇప్పుడు ఆయనను సమాధి కొరకై తీసుకొని వెళ్ళిపోతుంటున్నారు. సమాధి పెట్టిలో పెట్టి తీసుకొని వెళ్ళిపోతుంటే అనేక మంది స్త్రీలు వచ్చి ఏడుస్తూ వచ్చారు. అనేక మంది పురుషులు ఏడుస్తూ వచ్చారు. అయ్యో, మాకు రక్షణ ఇవ్వాలని, మాకు మేలు చేయాలని నీ ప్రాణం పట్టుకుంటున్నాం అని నిగ్రో దేశంలో ఉన్న ప్రాంతంలో వారు, ఆఫ్రికా ప్రాంతం వాళ్ళు అందరూ వచ్చి ఏడుస్తూ ఉంటే, ఒక చిన్న బిడ్డ కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఆ తల్లి ఏం చేసింది తెలిసిన? ఆ చిన్న బిడ్డ ఆ శవం చూడలేడని చెప్పేసేసి ఆ శవాన్ని అలాగా పైకెత్తేసేసి ఒక మాట చెప్పింది, అయ్యా చూడు, నీ కొరకై నా కొరకై ఆయనే చనిపోయినాడు. ఆ పెట్టి మోసుకొని పోతున్నారే, ఆయన చనిపోతున్నాడని బిడ్డకు చూపించింది తల్లి.
నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఒక అబ్రహాం లింకన్ గారి కొరకే మనంత కన్నీరు కారిస్తే, మనందరి కొరకే రక్తం కార్చిన వారి కొరకు మనంత కన్నీరు కార్చాలా, ఎంత గొప్పగా ఆరాధించాలా. అందుకని అనుభవంతో ఆరాధించుకుందాం. ప్రభువా, నాకు ఇలాంటి అనుభవం దయచేయ్యా. నా పాప క్షమాపణ చేసావు, ఒక మెట్లోనే ఉన్నాను ప్రభువా. వాక్యం దగ్గరికి రావాలి నాయన, అనుభవం నాకు దయచేయ్యా. ప్రార్థన అనుభవంలోకి రావాలయ్యా, అనుభవం నాకు దయచేయ్యా. ఆరాధన అనుభవంలోకి రావాలయ్యా, అనుభవం నాకు దయచేయ్యా. నీ రక్తాన్ని నీ యొక్క బలలో పాల్పొందే అనుభవంలోకి రావాలయ్యా, అనుభవం నాకు దయచేయని ఎవరైతే అనుభవాలు లేవో వారు ప్రార్థన చేసుకొని మౌనంగా ఇటు అనుభవాలు ఏంటి అనుభవాలు మీకు ఉన్నాయో ఆ అనుభవాల ద్వారా ప్రభుని మనము ఆరాధన చేసుకున్నాం. రెండు ఆరాధనలోకి వెళదాము. అందరూ కూడా మా కళ్ళు వెనుకరండి, కళ్ళు మూసుకోరండి. కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధిస్తూ వద్దాం. వాక్యం యొక్క అనుభవంలో హృదయాలను పరీక్షించుకొని నిన్ను ఆరాధించడానికి కొరకే ప్రభు యొక్క పాదపీఠ మీద నీవు ఉన్నావు. ఊరికి అప్పచెప్పగాకు. 4 మాటలు అన్ని సంఘాల్లో చెప్పినట్టు 4 మాటలు అప్పచెప్పగాకు. హృదయం నుండి ఆరాధన చేయి. ప్రభా, నేను ఇలాంటి పాపని. ప్రభా, నాకు ఇలాంటి వాక్యం తెలీదు. ప్రభా, నాకు ఇలాంటి యొక్క ప్రార్థన నాకు తెలీదు. ఇలాంటి ఆరాధన నాకు తెలియదు ప్రభువా. ఈనాడు ఆ దర్శనంలోకి నన్ను నడిపించేవయ్యా. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించు. అప్పచెప్పి ఆరాధన చేయకండి దయచేసి. అలాంటి ఆరాధన ప్రభు కోరుకుంటున్నా. నీ హృదయంలోంచి రావాల ఆరాధన. అప్పుడు ప్రభు ఆరాధన స్వీకరిస్తాడు. భయపడకమని చెప్తాడు. నీ భయాలన్నీ తొలగిస్తాడు. నీకు తోడుగా ఉన్నానని చెప్తాడు. ఏ విషయంలో సిగ్గుపడవలసిన పని లేదు. రెండు ఆరాధనలోకి పెడతాము. అలాగే అందరూ మొక్కలు ఉంటుండగా ప్రతి ఒక్కరం కూడా పరీక్షించుకొని మన ఆరాధనను ప్రభువు సమర్పించుకుందాం. త్రోణీకరింపబడే విసర్జింపబడెను. త్రోణీకరింపబడే విసర్జింపబడెను. దుఃఖాక్రాంతుడాయే దుఃఖాక్రాంతుడాయే మన వ్యసనముల భరించే మనకై యేసు మరణించే మన పాపముల కొరకే సజోను సజీవుడాయే నిత్య జీవముని చుటకే. సజోను సజీవుడాయే. ఆరాధించుకుందాము. వాడిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధించి వెళ్తారు. చిన్నపిల్లల కిందకి వెళ్ళండి. ఆ తర్వాత ఒక సహోదరుడు, 2 సహోదరులు క్రమంగా క్లుప్తంగా అనుభవంలో ఆరాధించండి. ప్రభు మీ ఆరాధన స్వీకరిస్తాడు.